పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఫలితాలు వచ్చిన రోజే ఇక టీఎంసీ పని అయిపోయింది. 82 సీట్లు సాధించుకున్నా కూడా ఆ పార్టీలో మిగిలేవారు కనీసం 20 మంది కూడా ఉండేటట్టు కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశాలు లేవు మమతా బెనర్జీ అండ్ టీఎంసీ టీంకి. తాజాగా టీఎంసీ నుంచి ఒక 62 మంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు. మమతా బెనర్జీ చెప్పినా కూడా వారు ఏమీ పరిస్థితులు లేరు. ఇక వారు మమతా బెనర్జీని వారి పార్టీ అధ్యక్షుడిగా మేము గుర్తించడం లేదు అని ప్రకటించారు. అరూర్ రాయ్ని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఇక టీఎంసీ నుంచి బయటకు వచ్చి వేరే కుంపట పెట్టుకుంటా ఉన్నారు. బీజేపీలో నేరుగా జాయిన్ అయిపోతే ఈ అరాచకవాదులంతా గడిచిన 15 సంవత్సరాల్లో చేసిన అరాచకాలన్నీ బీజేపీకి కూడా మకిలి అంటే అవకాశం ఉంది. కాబట్టి ఎంపీలు ఎలాగైతే ప్రత్యేకంగా దుకాణం పెట్టుకొని ఊరు పేర్లోని పార్టీలో చేరారో అలాగే ఎమ్మెల్యేలు కూడా ఒక పార్టీలో చేరి రాబోయే 4-5 సంవత్సరాలు కొనసాగుతారు. ఆ తర్వాత ఎన్నికల నాటికి బీజేపీలో జాయిన్ అవుతారు. ఇక మమతా బెనర్జీ వైపు నిలబడిన ఎమ్మెల్యేలకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో దక్కే అవకాశం లేదు. ఇక చొరబాటుదారుల్ని దేశం నుంచి బంగ్లాదేశ్కి పంపించే విషయంలో సువేందు అధికారి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి 60 రోజులు గడువిచ్చారు. మీ అంతటా మీరు వెళ్ళిపోతే మంచిది, మేము గనక పట్టుకొని డిపోర్టేషన్ కేంద్రాల్లో పెడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది అక్కడ అని హెచ్చరించడంతో గుంపులుగా సరిహద్దులు దాటి వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది. మరి కొంతమంది దేశం మీద పడతా ఉన్నారు. కర్ణాటక, కేరళ సురక్షిత ప్రాంతాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అంటే చొరబాటుదారులకి, ఉగ్రవాదులకి కేంద్రాలు. కర్ణాటక, కేరళకి, తెలంగాణకి గుంపులుగా రైళ్లలో బంగ్లాదేశ్ నుంచి చేరుకుంటూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గాజుల రామారంలో 13 మందిని అరెస్ట్ చేశారు. కేవలం 13 మందిని అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. పాత బస్తీలో 80,000 మంది నుంచి 2 లక్షల మంది దాకా బంగ్లాదేశీయులు గుంపులుగా ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉన్నారు. ఈ చొరబాటుదారులందరినీ తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో, కర్ణాటకలో, కేరళలో పోగు చేసి రాబోయే రోజుల్లో దేశ భద్రతకే వీరు పెను ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాలు మేల్కొని ఏ విధంగా అయితే ఓట్ల ప్రక్రియలో జరుగుతూ ఉందో అలాగే బంగ్లాదేశీయుల్ని గుర్తించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఉగ్ర మూకలు భవిష్యత్తులో దేశ భద్రతకే పెను సవాల్ విసిరే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఒక కీలక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఆ సమావేశ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.